తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఉదయం 7 గంటల నుండి మొదలైన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు లైవ్ ద్వారా. కృష్ణమూర్తి, చెప్పండి, కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్న, ఎలా జరిగిందనుకోవాలి పోలింగ్ సరళి? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మధ్యలో కొన్ని దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. టోటల్గా ఈ పోలింగ్ సరళిని ఏ రకంగా చూడాలి? ఉదయం నుంచి జరిగినటువంటి మున్సిపల్ పోలింగ్ పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటన, అంటే పెద్ద హింసాత్మకమైనటువంటి కావు. పోలీసులు లాఠీలకు పని చెప్పే విధంగా మరీ ఎక్కువగా ఇదే విధంగా ఏం లేదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా లేదు. దొంగ ఓట్లు వేస్తున్నారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు, ప్రత్యారోపణలు, వీటి మధ్యలో కొంత తోపులాట, నాయకుల మధ్య కొంత వాగ్వాదం. దీంతో పోలీసులు కూడా సామరస్యంతో పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు వారు అన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారంగా 65% వరకు పోలింగ్ అయిందంటున్నారు. ఇంకా కొంతమంది చాలా పోలింగ్ బూత్లలో ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ లైన్లో ఉన్నారు. సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఎంత పర్సెంటేజ్ జరిగింది, ఎంతవరకు పోలింగ్ అయినది కొంత ఎన్నికల కమిషన్ చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఎస్ఈసి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ, రాణి కుముదిని మాట్లాడుతూ, పండుగ వాతావరణంలో పోలింగ్ జరిగింది, చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి వారు చెప్పారు. పర్సెంటేజ్ ఎంత వస్తుందనే విషయంలో కొంత ఇప్పుడిప్పుడే పోలింగ్ ముగిసి పోలింగ్ డబ్బాలను అంటే కౌంటింగ్ సెంటర్లకు పంపించే ప్రక్రియ సాగుతుంది. కాబట్టి అధికారులు ఎక్కువ పోలింగ్ కన్నా జరిగినట్లయితే ఏ పార్టీకి అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది అంటారు? స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొంత అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రచారంలో ఏది జరిగినా ఎన్ని జరిగినా మెజార్టీ స్థానాలు అధికార పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను సాధించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ కూడా స్థానికంగా జరిగేటువంటి పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో కొంత డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైటు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో చేసే అవకాశం ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగమంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండి పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఎన్నికలను అధికార పార్టీ చాలా ప్రతిష్టంగా తీసుకున్నారు. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, గెలుపు బాధ్యత మీదే. మీరు హైదరాబాద్లో ఉండకుండా మీ కాన్స్టిట్యూన్సీలో మీ కార్యక్షేత్రాల్లో ఉండండి. మీ మున్సిపాలిటీలు ఏమున్నాయో వాటిని గెలిపించేందుకు ప్రయత్నాలు చేయండి, అక్కడే ఉండండి అని చెప్పారు. కాబట్టి ఈసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా చాలా ప్రతిష్టంగా తీసుకున్నారు. అదే స్థాయిలో కొంత ఈ ప్రచారంలో బీజేపీ కూడా కొంచెం దూసుకుపోయిందని చెప్పొచ్చు. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో అంటే మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయి కొంత పూర్తి స్థాయిలో పార్టీ చెతకిల పడింది, అయిపోయింది బీజేపీ పని అని కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పేసి బీజేపీ కొంత ప్రయత్నం కూడా చేసింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మాటకు జవాబిస్తూ, ప్రతి సవాల్ను స్వీకరిస్తూ, ప్రతి అంశాన్ని సీఎంకు అంటగడుతూ ఏదైతే ప్రచారం చేశారో, ఇటు కేసీఆర్ ప్రచారానికి రాకపోయినప్పటికీ
కేటీఆర్, హరీష్ రావు వీరిద్దరూ పూర్తి స్థాయిలో పార్టీ గెలుపు బాధ్యతను తమ భుజస్కంధాలపైన వేసుకొని వాళ్ళు ప్రచారం చేశారు. ఇటు కాంగ్రెస్సు, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా హోరాహోరీగా తలపడ్డాయని చెప్పొచ్చు. అక్కడక్కడ కొన్ని చోట్ల ఇండిపెండెంట్ కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ ఇండిపెండెంట్ కూడా పార్టీల టిక్కెట్లు ఆశించి చాలా కాలంగా పార్టీలకు పనిచేస్తూ పార్టీల టిక్కెట్లు ఆశించి చివరి క్షణంలో టికెట్ రాకపోవడంతో వాళ్ళు ఇండిపెండెంట్గా బరిలో పోటీ చేస్తూ ఉన్నారు, అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే కృష్ణమూర్తి కొన్ని దగ్గర కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొని దీనిలో ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్కు సంబంధించిన ఒక అభ్యర్థి ₹1,00,000 పోలీసుల దగ్గర వదిలి పరారైనట్లుగా మరి పంచుతున్నారు అని, డబ్బులు ఇలా పంచుతున్నారని తెలిసిన వెంటనే పోలీసులకు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ఎలా చూడాలంటారు? కొన్ని చోట్ల మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక మున్సిపాలిటీలో అభ్యర్థి సిల్వర్ కాయిన్లు పంచారు అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. కొంత ప్రత్యర్థి పార్టీలు పట్టుకున్నారు అని కూడా వస్తూ ఉన్నది. అదేవిధంగా మీరు అన్నట్టుగా డబ్బులు కొన్ని చోట్ల ఒక క్యాండిడేట్ అసలు క్యాండిడేట్ కాదు కానీ ఆటోలో అరటిపండ్లు పంచారు ఓటర్లు. అంటే ప్రలోభాలకు ఏ రకంగా ఉంటుందనేది ఆటోలో అరటిపండ్లు కూడా పంచారు. దాన్ని కూడా పోలీసు వాళ్ళు పట్టుకొని కేసు బుక్ చేశారు. అంటే ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అక్కడక్కడ అంటే చివరి క్షణంలో ఇది వారం 10 రోజుల నుంచి చేసినటువంటి ప్రచారం ఒక ఎత్తు, పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు కానీ పోలింగ్ కేంద్రకు వచ్చే వాళ్ళని ఆకర్షించడము, వాళ్ళను ప్రసన్నం చేయడం, అంటే ఓటర్లను ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి అనే ప్రక్రియలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుంటాయి. అంటే చివరి క్షణం ఎవరైనా క్యాండిడేట్లు ఈ ఎన్నికను ప్రతి క్యాండిడేటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటు కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు మిగతా పార్టీలు ఏవైతే ఎంఐఎం ఇట్లాంటి పార్టీలు అవి కూడా, తర్వాత ఇండిపెండెంట్లు అయితే మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శివారులోని మరో మున్సిపాలిటీలో ఒక్కొక్క క్యాండిడేటు ఓటర్లకు ₹1,00,000 ఇచ్చారని చెప్పేసి ఒక డివిజన్ సంబంధించినటువంటి అభ్యర్థి ఒక ఓటుకు ₹1,00,000 అంటే ఈ రకంగా ప్రచారం జరుగుతూ ఉన్నది. కొన్ని అంటే ఈ విషయంలోనే అంటే దీనిలో నిజంగా విజయ్ బావుట ఇండిపెండెంట్లు విజయ్ బావుట ఎగరేస్తే ఇండిపెండెంట్లు ఆఫ్టర్ తర్వాత ఏ పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం స్పష్టంగా ఉందంటారు? ఇండిపెండెంట్ అంటే అక్కడ వచ్చేటువంటి అధికారంలోకి అంటే ఆ మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకుంటారు, ఆ మున్సిపాలిటీ చైర్మన్ కానీ మేయర్ కానీ ఎవరు కాబోతున్నారు, ఇదొక అంశం ఉంటుంది. చివరి క్షణంలో కొంత అంటే మేయర్కు, చైర్మన్కు ఎన్నికకు కొంత పోటాపోటీ వచ్చినప్పుడు, పోటాపోటీ మేయర్తో వచ్చి 2 పార్టీలు టై అయ్యే విధంగా ఉన్నప్పుడు అప్పుడు ఇండిపెండెంట్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్లను ఏ పార్టీ ప్రసన్నం చేసుకుంటే ఆ పార్టీ వైపు ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ వెళ్ళి అక్కడ చేరి ఆ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది స్థానికంగా ఉన్నటువంటి అంశం కాబట్టి స్థానిక రాజకీయాలు, స్థానికంగా ఉన్నటువంటి అంశాలు, స్థానిక పరిస్థితులను, స్థానిక నాయకత్వం, స్థానిక పరిస్థితులు, స్థానిక ప్రభావం ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే లోకాలిటీ స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు రానున్న జడ్పీటీసీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం పడుతుందంటారా? ఈ గెలుపు ఎవరిదైనా కూడా అంటే ఖచ్చితంగా ఏ ఎన్నికైనా కానీ ఖచ్చితంగా రాబోయే ఎన్నిక మీద ప్రభావం పడుతూ ఉంది. కంటోన్మెంట్ ఎన్నిక తర్వాత కొంత జూబ్లీహిల్స్ మీద ప్రభావం పడింది. కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడము అది కొంత కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో కూడా చెప్పుకుంది, కంటోన్మెంట్లో మేము గెలిచాము, అభివృద్ధి చేస్తున్నాము, కంటోన్మెంట్లో మమ్మల్ని ఆదరించి గెలిపించారు, ఇక్కడ మీరు గెలిపించండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఓటర్ని కూడా జూబ్లీహిల్స్ ఓటర్లు కూడా వాళ్ళని ఆదరించి హక్కును చేర్చుకున్నారు. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాన్ని సాధించింది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీ అంటే నిర్వహించినటువంటి మున్సిపల్ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో వీళ్ళు ఏం చెప్పారంటే గ్రామ పంచాయతీలో మెజార్టీ స్థానాలు అంటే గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం చూపారు, వాళ్ళు మమ్మల్ని ఆదరించి హక్కును చేర్చుకున్నారు. పట్టణ ప్రాంత ప్రజలు మీరు కూడా ఆదరించండి, పూర్తి స్థాయిలో పట్టణాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అంటే ఏదైనా ప్రభావం రేపు జరిగేటువంటి జిహెచ్ఎంసీలు కానీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఖమ్మం కార్పొరేషన్ కానీ మిగతా ఇంకా కొన్ని మున్సిపాలిటీలు
ఈ మున్సిపాలిటీలలో కూడా ఈ మెజార్టీ మున్సిపాలిటీ గెలుచుకుంటే ఏ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీ వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుంది అనే సర్వే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి అధికార పార్టీ కొంత జిహెచ్ఎంసీ మీద పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈరోజు నుంచే జిహెచ్ఎంసీని 3 విభాగాలుగా చేసి 3 భాగాలుగా చేసి 3 ప్రత్యేక అధికారుల పాలనకు వచ్చింది. నిన్నటి వరకు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగిసడంతో ఈరోజే స్పెషల్ ఆఫీసర్స్ పాలనలోకి వెళ్ళిపోయాయి. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ అంటే వచ్చే 6 నెలల్లో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్